జనరల్గా ఇలాంటి సందర్భాల్లో వాళ్ళు ఇవ్వబోయే హామీల గురించి వాగ్దానాల గురించి ఎక్కువగా ప్రచారం చేసుకోవాలి. కానీ లేని చట్టం గురించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తోటి భూములు ఏదో లాగేసుకుంటారని పచ్చి అబద్ధ ప్రచారం మీద చంద్రబాబు కానీ రామోజీ రాధాకృష్ణలు ఎందుకు ఇంత దృష్టి పెట్టారు? నిజంగా జనం దీన్ని నమ్ముతారా? ఒకవేళ నమ్మితే అది ప్రధానమంత్రి మోడీని కదా వీళ్ళు తిట్టాల్సింది, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కదా వీళ్ళు తిట్టాల్సింది, కేంద్ర ప్రభుత్వాన్ని కదా అనాల్సింది. వాళ్ళ మీద అనే దమ్ము లేక జగన్ మీద ఎందుకు ఇట్లా విష ప్రచారం చేస్తున్నారు? దీన్ని నమ్ముతారంటారా ప్రజలు? టీడీపీ మేనిఫెస్టో కంటే అబద్ధాల మీదే ఎక్కువ పనిచేస్తున్నారా వీళ్ళంతా కలిసి? సార్ కేఎస్ఆర్ గారు, మీకు సుందరరామ శర్మ గారికి నమస్కారం. బేసిక్గా ఇది ఎన్నికల సమయం, ఇంకొక 10 రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క పద్ధతిని ఎంచుకుంటా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పద్ధతిని ఎంచుకున్నారంటే 2 పద్ధతులు. ఒకటి, నేను 19 నుంచి 24 వరకు నా పరిపాలన చూడండి, అట్ ద సేమ్ టైం 14 నుంచి చంద్రబాబు గారి పరిపాలన చూసి మీరు నిర్ణయాలు తీసుకోండి అని సావధానంగా ఆయన మాట్లాడుతున్నాడు. తెలుగుదేశం పార్టీ ఇంకో పద్ధతిని ఎంచుకుంటుంది. మీకు సుప్రసిద్ధ రాజనీతి శాస్త్రజ్ఞులు మెకియావెలి గురించి మీరు వినుంటారు. ఆయన ఒక మంచి రాజకీయ నాయకుడికి నిర్వచనం చెప్పాడు. మంచి రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలంటే విపరీతమైన హామీలు ఇవ్వాలి. ఆ హామీలు ఎలా ఉండాలంటే ప్రతి ఒక్కడికి నాకు దాంట్లో అని చెప్పి భాగస్వాములు కావాలి. ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు కొన్ని అమలు కాకపోతే ఏది అమలు కాలేదో తెలుసుకోలేనంత కన్ఫ్యూజ్ లో ఉండాలంటాడు. అంటే అమలు కానప్పుడు నాది అమలు కాలేదని కాదు, అన్ని ఎక్కువ హామీలు ఇచ్చేవాళ్ళంటాడు. ప్రయారిటీ ఎలా ఉండాలంటే అమలు. అయితే మీరు మొదట అన్నది పురుషోత్తమ రెడ్డి గారు, మొదట మీరు అన్నది మంచి రాజకీయ నాయకుడు కాదు, ఒక పక్కా రాజకీయ నాయకుడు, మోసపూరిత రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు అనమాట. అది మన ఇంటర్ప్రిటేషన్. మెకియావెలి మంచి రాజకీయ నాయకుడు అని చెప్పినాడు. ఆయన ఉద్దేశంలో మంచి రాజకీయ నాయకుడు అంటే గెలుపు కోసం ఏమైనా చేసేవాడు అనేది ఆయన చెప్పాడు. ఇప్పుడు దాన్ని ఆయన మన చంద్రబాబు గారు చూసే తప్పకుండా పాటిస్తున్నారు. పాయింట్ ఏంటంటే టైటిల్ యాక్ట్ గురించి మాట్లాడు. ఇప్పుడు 2 అంశాలు ఉన్నాయి కొమ్మినేని గారు. టైటిల్ యాక్ట్ అనేది సంబంధించినంత వరకు ప్రజెంట్ కోర్టులో స్టే ఉంది. ఇది కూడా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు రాష్ట్రాలకు ఇచ్చి మీరు ఒక చట్టాన్ని చేయమని చెప్పింది. ఆ చట్టం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసింది. ప్రజెంట్ కోర్టులో స్టే ఉంది. ఇప్పుడు దడుస్తున్న గొడవ అంటే ఏంటంటే ఒక 15, 16 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ను సులభతరం చేస్తూ మరింత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరింత స్ట్రెంథన్ చేస్తూ ఒక ప్రాసెస్ తీసుకొచ్చే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ప్రజలకు నిజాలు తెలియకపోతే ఏమన్నా మాట్లాడచ్చు అనేదానికి ఇది ఒక ఉదాహరణ. పెద్దలు అజయ్ కలాం గారు చెప్పిన మాటల్లో 2016లో ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏదైతే ఇంప్లిమెంటేషన్ వస్తున్నామో 2016లో ఆయన సెక్రటరీగా ఉన్నప్పుడే, అంటే నిలువైన సాక్ష్యం అజయ్ కలాం గారు 2016లో. అంటే ఎప్పుడు కూడా కొమ్మినేని గారు అప్డేట్ అవుతూ ఉంటుంది సిస్టమ్. మనం ఒకప్పుడు రైల్వే టికెట్లు తీసుకున్నాం, ఇప్పుడు ఆన్లైన్లో ఫోన్లోనే మెసేజ్లు వచ్చేస్తున్నాయి. ఈ జంక్షన్లో కొంత కన్ఫ్యూజ్ వస్తుంది ప్రజల్లో. ఆ కన్ఫ్యూజ్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడేస్తున్నారు. ఒక రాయి వేసేస్తే 10 రోజులే కదా, 13 తర్వాత ఏమనుకుంటారో వాళ్ళకి అనవసరం. 17వ తేదీ బ్యాలెట్ బాక్స్ మనం ఓటు వేసేంత వరకు ఒక కన్ఫ్యూజ్ క్రియేట్ చేసేస్తే ఒక పని అయిపోయింది. ఇప్పుడు ఉదాహరణకు 5,000 వాలంటీర్ల పట్ల వ్యతిరేక ప్రచారం చేసినారు, సంక్షేమ పథకాల పట్ల వ్యతిరేక ప్రచారం. ఇప్పుడు ఏం చేసి దానికి పరిష్కారం ఏమిస్తున్నారు? వాళ్ళకి 3,000 నుంచి 4,000, వీళ్ళకి 5,000 నుంచి 10,000. తర్వాత ఏమవుతుంది? తర్వాత ఈ 10 రోజులు దాన్ని కన్ఫ్యూజ్ అయిపోతే ఒక సమస్య పరిష్కారం. ఈ షార్ట్ కట్ మెథడ్ని చంద్రబాబు నాయుడు గారు ఎంచుకున్నట్టుగా నాకు అర్థమైంది. మీకు ఏ ప్రాసెస్ చూసినా అదే అవుతుంది. మీరు అన్నారు తన మేనిఫెస్టోని ఎందుకు నమ్మట్లేదని. ఇప్పుడు జగన్ గారు చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోతో తిరుగుతున్నాడు. ఆయన అంతకు నమ్మకం చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోని ప్రజలకు చెప్తే చాలు అని ఇప్పుడు ఆయన మేనిఫెస్టో వదిలేసి ఈయన మేనిఫెస్టోని తిరుగుతున్నాడు. అంత గొప్ప మేనిఫెస్టో ఆయన నమ్ముతున్నాడు. జగన్ గారు నమ్మినట్టు ఈయన గారు నమ్ముతున్నాడు. నా మేనిఫెస్టో ఎత్తుకొని తిరిగితే నాకు నష్టం. జగన్ గారు ఎందుకు తిరుగుతున్నాడు? ఆయన మేనిఫెస్టోని దీన్ని చూపిస్తే ప్రజలు అర్థం చేసుకుంటారని. అది ఆయనకి కూడా తెలుసు కదా, మనం దీన్ని చూపిస్తే ఏరే అర్థం తీసుకుంటారని. కాబట్టి ఈ తరహా ఎత్తుగడకి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళడం అనేది వారికి నష్టం అనే విషయం వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పుడు సంక్షేమ పథకాల ఇంప్లిమెంటేషన్లో ఇప్పుడు మీరు వార్త చదివారు, బ్యాంకుల్లో ఇబ్బందిగా ఉంది అని. బ్యాంకుల్లో ఏమని చెప్పింది మనమే కదా, బ్యాంకుల్లో ఏమని చెప్పి మనమే చెప్పి ఇప్పుడు బ్యాంకులకు ఇబ్బంది అని చెప్పి మీరే వార్త రాస్తే ఎలా అర్థం చేసుకుంటారంటే ప్రజలు, అంటే మనం ఏం చెప్పినా చెల్లిపోతుందనే ధోరణి నాకు బాగా కనిపిస్తుంది ఈ ప్రచారంలో. కానీ సహజంగా 10 రోజుల పాటు నిజానిజాలు చెప్పడం తప్ప అధికార పార్టీకి ఇంకొక మార్గం లేదు. ఎందుకంటే 13వ తేదీ వరకు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తే చాలు, 13 తర్వాత ఏమన్నా కానీ అనే స్థాయికి ఒక పక్షం వచ్చిన తర్వాత ఓపికగా వివరణ ఇవ్వాల్సిన తప్ప చేయగలిగింది ఏమీ లేదు. నిన్న జగన్ గారు చాలా స్పష్టంగా నేను భూములు ఇచ్చేవాడిని కానీ లాక్కునేవాడినా, ఇంత దుష్ప్రచారం చేస్తున్నారు,
అని చాలా క్లియర్గా చెప్పారు. పై ఇంకొకటి ఏంటంటే ప్రజలు అర్థం చేసుకోవాల్సింది 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చిన వ్యక్తి కొన్ని వేల ఎకరాలు చుక్కల భూములు అన్నింటినీ పరిష్కరించి ఎవరి భూమి వాళ్ళకి అందజేసేలాగా వాళ్ళకి ఇబ్బందులు లేకుండా చేసిన వ్యక్తి మీద ఇంత దారుణమైన దుష్ప్రచారానికి చంద్రబాబు, రామోజీ, పవన్ కళ్యాణ్, రాధాకృష్ణ వంటి వారు ఇంత నీచమైన ప్రచారం చేస్తేనే గెలుస్తాము, ప్రజల ఆస్తులు ఎవడన్నా లాక్కుంటాండి, అసలు భూప్రపంచం మీద ఏ దేశంలో అయినా అట్లా జరుగుద్దా? మరి మీరు చెప్పినట్టు చంద్రబాబు టైంలోనే ఈ అంటే ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొదలైతే అదెందుకు చెప్పట్లేదు ఆయన? ఇక్కడ ఏమవుతుందంటే కొమ్మినేని గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చాలా భావోద్వేగంతో అన్నాడు, నేను ఇచ్చేవాడిని తప్ప తీసుకునేవాడిని కాదని. ఆ ధైర్యం యాడ్ నుంచి వచ్చిందంటే మీరు అన్నట్టు 32 లక్షల మంది ఇళ్ల పట్టాల్లో 64 లక్షల సెంట్లు, అంటే ఒక మామూలు భాషలో చెప్పాలంటే 64,000 ఎకరాలు నేరుగా సాదాసీదా ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చింది. 64,000 ఎకరాలు 32 లక్షల వ్యక్తిగత కుటుంబాలకి ఉచితంగా ఇచ్చింది ల్యాండ్ని. అంటే 64,000 ఎకరాలు సాధారణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక సామాజిక బాధ్యతలుగా ఇచ్చిన ప్రభుత్వం తీసుకునేస్తుందా? ఆయన నమ్మకం అది, నేను ఇచ్చేవాడిని. రెండోది మీరు అన్నట్టు చుక్కల భూములు కావచ్చు, 22A సంబంధించి క్లియర్ చేశారు దశాబ్ద కాలంగా ఉన్నటువంటి సమస్యలు. అంటే 22A సమస్యను పరిష్కరించిన 1000 ఎకరాలు పరిష్కరించిన ప్రభుత్వం లక్షల ఎకరాలని 64,000 ఎకరాల ప్రభుత్వ భూమిని ఉచితంగా 32 లక్షల కుటుంబాలకు ఇచ్చినటువంటి నాయకత్వం ఎట తీసుకుంటుంది? ఇది అంటే ఏంటంటే ఇప్పుడు ఒక రాయి వేసేస్తే ఒక పని అయిపోతుంది అనుకుంటున్నారు, కానీ ఇది కూడా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు కదా, అరే మా కుటుంబానికి 2 సెంట్లు ఉచితంగా ఇచ్చిన ప్రభుత్వం నా భూమిని తీసుకునేస్తుందా అనే సెన్స్ ప్రజలకు కూడా ఉంటుందన్న విషయాలు మర్చిపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు ఆయన ఇచ్చినాడు, క్లియర్ చేసినాడు. అట్లాంటి వ్యక్తి ఇప్పుడు ల్యాండ్ యాక్ట్కి సంబంధించి కూడా మీరు అభ్యంతరాలు అంటే ఇప్పుడు అమల్లో లేని యాక్ట్ ఎట్లా రద్దు చేస్తారు నాకు అర్థం కాదు. ఇప్పుడు క్వశ్చనే కాదు, ఇప్పుడు సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఉన్నటువంటి అప్డేట్ అయినట్టు కార్యక్రమాన్ని మేము ఒప్పుకోని చెప్పండి. పోనీ ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మీరు స్టార్ట్ చేసినటువంటి పైలట్ ప్రాజెక్ట్ ని ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తాను కదా, మేము వచ్చేప్పుడు దాన్ని రద్దు చేసేస్తామని చెప్పండి. కాబట్టి ఏదో ఒక లాక్కుంటారని చెప్పి ఒక ప్రచారం చేయడం లాభమే ఉంది. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా అంటే అట్లా కాదు. ఇప్పుడు వీళ్ళు కాదండి, చంద్రబాబు, రామోజీ, పవన్ కళ్యాణ్, రాధాకృష్ణలు ఈ ప్రచారం చేయడం ద్వారా ప్రధాని నరేంద్ర మోడీని తప్పుపట్టినట్టు కదా, ప్రధాని నరేంద్ర మోడీ మీద బురదేసినట్లు కదా, ప్రధాని నరేంద్ర మోడీకి వెన్నుపోటు పొడిచినట్లు కదా. చంద్రబాబు అప్పుడే మొదలు పెట్టేశాడా వెన్నుపోటు పడవటం? అంటే ఇప్పుడు చంద్రబాబు మీరు చాలా జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు బీజేపీ వాళ్ళని కండువా వేసుకొని రావద్దని అంటున్నారు. ప్రథమ షరతు ఏం పెడుతున్నారంటే మీరు రండి కానీ మీ కండువా వేసుకొని రావద్దని చెప్తున్నారు. వాళ్ళ ఫోటోని పెట్టుకోవట్లేదు. అంటే పొత్తు ఎందుకు పెట్టుకున్నారు? ఏదైనా లాభం వస్తే ఏం లాభం అంటే చీఫ్ సెక్రటరీని మార్చేయాలి, డీజీపీని మార్చేయాలి, ఈ లాభం కోసం పొత్తు పెట్టుకున్నట్టున్నారు. అది జరగలేదు, ఇంక మాత్రం మీకు పనే ఉంది అనే వరకు వచ్చి అంటే దీనికి సిద్ధపడిన వాళ్ళు రేపు వాళ్ళు అవమానిస్తే అవమానించకపోతే. కాబట్టి వాళ్ళు బీజేపీతో పొత్తు పెట్టుకునేది చీఫ్ సెక్రటరీని డీజీపీని మార్చడం కోసం, జగన్ తిట్టడం కోసం. ఆ రెండు జరగనప్పుడు వాళ్ళతో పనే ఉంది. ఓట్లు లేవు కదా, అది విషయం వాళ్ళకి తెలుసు, మీకు తెలుసు. ఓట్ల కోసం పొత్తు పెట్టుకోవాలా, వేరే కార్యక్రమం అది జరిగినప్పుడు ఇంక చెప్తా ఏమైనా చెప్తారు. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేము నమ్ముతాం నిన్నే జగన్.